మా ప్రధానమంత్రి గారిని అద్దు పొద్దు లేకుండా మీకు ఇష్టం వచ్చిన మాటలు వాళ్ళ తల్లిని దూషించారు, వాళ్ళ ఫ్యామిలీని దూషించారు. ఒక జాతీయ జెండాలో 3 రంగులు ఎలా కలిసి ఉన్నాయో ఇక్కడ మేము అలాగే కలిసి ఉన్నాం. వాళ్ళని కోసినా వచ్చేది రక్తమే, మమ్మల్ని కోసినా వచ్చేది రక్తమే. ప్రధానమంత్రి గారిని మీరు మాట్లాడే ముందు అద్దు పొద్దు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నన్న కాలం ఒక్క లీవ్ పెట్టలే, ఆయన ఒక్క హాలిడే తీసుకోకుండా పనిచేసిన ప్రధానమంత్రి చరిత్ర నాది. అగ్రదేశానికి వెళ్ళి భగవద్గీత చదవమని చెప్పి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేతిలో వందే మాత్రం గీతం పాటిస్తున్నాడు. ఏ దేశ నాయకుడు చేశాడు? 2014లో చంద్రబాబు గారు సీఎం అయితే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వస్తుందండి క్రెడిట్? నాకు అర్థం కాదు. ఇప్పుడు 2014లో జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా సీఎం, చంద్రబాబు గారు సీఎం. ఆయన గెలిచిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం ల్యాండ్ల సేకరణ అనేది చేశారు. అమరావతి లాగానే ల్యాండ్ల సేకరణ చేశారు. మరి ఇక్కడ ఆయన సీఎంగా పనిచేస్తే ఆ మాట మనం మాట్లాడాలి తప్ప, ఎవడైనా ఇంతమంది వీడియోలు చూసే వాళ్ళకి ఆ మాత్రం ఎన్నిటికైనా రే అప్పుడు సీఎంఏ కాదు, ప్రతిపక్ష లీడరు, మరి ఎక్కడి నుంచి ఆ క్రెడిట్ ఆయనకి ఎందుకు వెళ్తుంది? మరి ఆయన ఏమన్నా ఎలా వచ్చి శంకుస్థాపన చేస్తాడు? ఒక సీఎం అయితే శంకుస్థాపన చేశాడు, ల్యాండ్ అనేది ఓకే. మరి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు శంకుస్థాపన ఎలా చేస్తారు? మరి ఆ రోజు ఈయన పాదయాత్ర చేసే మూమెంట్లో ఆయన ఏమన్నాడు? ఒక ఉప్పాడ ప్రాంతంలో విశాఖపట్నం తీరంలో వెళ్ళేటప్పుడు ఎర్ర బస్సు కూడా రాని ఈ ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అన్నారు. మరి అది కరెక్ట్ కాదు కదండి. అది ఎంతవరకు అది కరెక్ట్? ఎవరికి ఇస్తాం? ఎందుకు ఇస్తాం క్రెడిట్? అయినా పని చేసేవాడికి క్రెడిట్ ఉంటుంది, పని చేయనోడికి ఎలా ఇస్తారు? ఎవరైనా సరే, మీరైనా సరే, నేనైనా సరే పని చేసేవాడినే మెచ్చుకుంటారు. పని చేయనోడిని బడుద్దాయిని ఎలా మనం మెచ్చుకుంటాం? అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ మోడీని తిట్టారని అదే సభలో చాలా ఎమోషనల్. దానికి ముందు ఇది వీళ్ళు ఏమంటున్నారు, 70% మా ప్రభుత్వం ఉన్నప్పుడే అది కంప్లీట్ అయ్యింది, మా ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది, ఇప్పుడు వీళ్ళు క్రెడిట్స్ తీసేసుకుంటున్నారు మా క్రెడిట్స్ అని చెప్పేసి అంటున్నారు అన్న క్లియర్గా. దాని మీద ఇలాగైతే రేపు పోలవరం పూర్తయిన తర్వాత కూడా 70% వాళ్ళే కంప్లీట్ చేసాము, అది కూడా మేమే చేసాము, అయిపోయింది, జస్ట్ మీరు వచ్చారు అలా చేసి వెళ్ళిపోయారంటారేమో. ఏమైనా చెప్పడానికి సిగ్గు శరం అయినా ఉండాలి, ఇంతైనా ఆలోచన ఉండాలి. 70% కంప్లీట్ చేశారు చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టు, 7% కంప్లీట్ చేశారు 5 ఏళ్ల పాలనలో మీరు. ఇప్పుడు వాళ్ళు వచ్చి నెక్స్ట్ ఇయర్ కల్లా మేము ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇక అది పూర్తయిన తర్వాత కూడా మేమే చేసాం అంటారా ఏంది? ఇప్పుడు దీని దగ్గర ఏంది, రేపు అదే అవుతుంది. రేపు మీరు కూడా చూసుకోండి, రేపు అదే అంటారు వాళ్ళు, మేమే చేసాము, అయిపోయింది, గేట్లు కూడా ఫిట్ చేసాము, బోట్లు కూడా ఫిట్ చేసాము, అయిపోద్ది, జస్ట్ వీళ్ళు వచ్చారు 6 నెలలు పని చేశారు, అయిపోయింది, చూసారా మా జగనన్న గొప్ప అంటారు. ఏంటండి ఇది అర్థం లేని మాటలు? 2014లో మీ వాడు సీఎంఏ కాదు, ప్రతిపక్ష లీడరు, అర్థం చేసుకోవాలి కదా ఇంతైనా. ఆ టైంలో చంద్రబాబు గారు ల్యాండ్ సేకరణ అనేది భోగాపురంలో ఎయిర్పోర్ట్ కడితే రేపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాగా మనకు కూడా వైజాగ్ ఒకటి ఉంటుంది. రేపు ఇక్కడ ఉన్న ఐటీ స్టూడెంట్సు, డబ్బున్న వాళ్ళు, ధనవంతులు, అలాగే ఎవరైనా ఎమర్జెన్సీ ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా అక్కడి నుంచి దగ్గరగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు అనదర్ కంట్రీలో నుంచి రావాల్సిన ప్రధానమంత్రులు కానీ వాళ్ళు కానీ హైదరాబాద్లో దిగాల్సి వస్తుంది వచ్చి, లేకపోతే చెన్నైలో దిగాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఒకటి కట్టుకుంటే దేశంలో బాగుంటుంది కదా. ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఈ రోజుకి ఆంధ్రుడి కళ అనేది నెరవేరింది. మనం నిజంగా గర్వపడాలి. ముఖ్యంగా మా ప్రధానమంత్రి గారికి, నా దేశ ప్రధానమంత్రికి, అలాగే నా రాష్ట్ర ముఖ్యమంత్రికి, నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నా ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, చక్క రోడ్లు వేయాల్సింది, పేదవాళ్ళు కూడా ఎక్కడ చూసినా ఆనందంగా మాకు రోడ్లు పడిందని చెప్పుకుంటున్నారంటే ఈరోజు అది మీ ప్రతిఫలం, మీ కృషి. ఇన్ని రోజులు మాకు ఏ నాయకుడు కూడా చేయలేదు, వీళ్ళు వచ్చిన తర్వాత, కూటమి వచ్చిన తర్వాత మాకు రోడ్ వేస్తుంది అనే పేదవాళ్ళ మాటల్లోనే మనం వింటున్నాం. కానీ ఈ పని చేసిన తర్వాత ఇది పూర్తయిన రోజు వచ్చేసి మరి మీకు క్రెడిబిలిటీ కావాలన్నప్పుడు, మీరు చేసినప్పుడు మీరు కదా రావాలా నరేంద్ర మోదీ గారి దగ్గరికి. మరి వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఎందుకు రాలేదు చెప్పండి. మరి ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు గౌరవం ఇచ్చాలి కదా, ప్రధానమంత్రి గారిని మనం అభినందించాలి కదా. మరి ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు మీకు పార్టీ విభేదాలు ఉంటే మీరు చూసుకోవాలా. రేపు ప్రధానమంత్రి గారు సెంట్రల్లో ఉన్నారు కదా, మళ్ళీ నువ్వు ఒకవేళ గెలిచినా కూడా ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా. మరి రావాలి కదా, మీరు వచ్చేసి ఓకే సరే పూర్తి చేసాము, ఓకే వచ్చి అభినందించాలి కదా. ప్రధానమంత్రి గారు వచ్చి సెకండ్ ఇవ్వాలి కదా. మరి ఎందుకు రాలేదు ప్రధానమంత్రి గారి దగ్గరికి? మేము అడుగుతున్నాము, ఏ ఉద్దేశం ఉంటే రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారి దగ్గరికి? ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఓకే, అధికారంలో ఉన్నది వాళ్ళు, వదిలేసేయి. మీరు రావాల్సిన ప్రధానమంత్రిని అభినందించడానికి రావాలా, ప్రధానమంత్రి గారిని కలవడానికి రాలా.
ఆయన తిట్టినప్పుడు ఒక మాట మాట్లాడలా. కాక్రోచ్ పార్టీకి సపోర్ట్ చేశారు మీరు, మేము కూడా కాక్రోచ్కే సపోర్ట్ చేస్తున్నాం అన్నారు. ఎలా మిమ్మల్ని నమ్మాలి మేము? రేపు ఎలా ఓట్లు వేస్తారనుకున్నారు జనాలు? 2014లో ఆయన ముఖ్యమంత్రే కాదు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి. మీ అందరికి తెలియంది కాదు కదా. ఈ ఎయిర్పోర్టు ఇది అయ్యింది 2014 అంటే 2016-17 మూమెంట్లో ఇది శంకుస్థాపన అయ్యింది. ఆ టైంలో వాళ్ళు ఇంకా అనుకోకుండా ఈయన పాదయాత్ర ఎఫెక్ట్ పడి వాళ్ళు ఓడిపోయారు. మరి ఈయన ఎక్కడ వచ్చి ఏం చేశారు? ఆయన మాట్లాడిన మాట చెప్తే చూస్తుంటే ఆ ఊరికి అసలు అవసరమే లేదు. ఎప్పుడు పేదవాడు పేదవాడుగానే ఉండాలా? ఎప్పుడు పేదవాళ్ళు పేదవాళ్ళగానే ఉండాలా? ఏం వాళ్ళ భూములు అత్యంత స్థాయికి వెళ్ళకూడదా? రేపు వాళ్ళ పిల్లల భవిష్యత్తు మారకూడదా? ప్రతి ఓడు ఉన్నోడే భూములు ఇస్తారా? లేనోళ్ళ భూములే ఉన్నోడు కొనుక్కుంటాడు. ఇదే నిజం. ఉన్నోడి భూములు పేదవాడు కొన్నాడు, పేదవాళ్ళ భూములే ఉన్నోడు కొనుక్కుంటాడు. ఎందుకంటే అలా అయిపోయింది పరిస్థితి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కామెంట్స్ పొగట్టలతో ముంచేశారు ఆయన. తప్పులేదు, నేను కూడా చెప్తున్నాను. మా ప్రధానమంత్రి గారిని ఒక మాట అంటే మమ్మల్ని అన్నట్టే, మా ప్రధానమంత్రి గారిని తిడితే మమ్మల్ని తిట్టినట్టే. ఇది మా దేశం, సారీ ఇది మన దేశం. ఎందుకంటే ఇక్కడ ముస్లిము క్రిస్టియను వాళ్ళు వీళ్ళు అని చెప్పి ఏం లేదు, అందరూ సమానంగా బతుకుతున్నాం. అనకుండా మీ మీద రివర్స్ అటాక్ చేయాలనుకుంటే ఎంతసేపు? మీరు చీడ పొరుగులతో సమానం. మీరు మా ప్రధానమంత్రి గారిని అద్దు పొద్దు లేకుండా మీకు ఇష్టం వచ్చిన మాటలు వాళ్ళ తల్లిని దూషించారు, వాళ్ళ ఫ్యామిలీని దూషించారు. అయినా సరే ఆయన ఒక్క మాట అనకుండా మీ మీద రివర్స్ అటాక్ చేయాలనుకుంటే ఎంతసేపు? మీరు చీడ పొరుగులతో సమానం. మీరు అనుకుంటారు మేము 4 లక్షల మంది ఉన్నాము, మేము పిలిస్తే ఇంకొక 5 లక్షల మంది వస్తాం. మీరు పిలిస్తేనే 5 లక్షల మంది వస్తే ప్రధానమంత్రి గారు పిలిపిస్తే జనాలు రారా? అయినా అవసరమా చెప్పండి? ఇదన్నీ కరెక్ట్ కాదు కదా. ఓ ప్రధానమంత్రి అంటే వాల్యూ లేదు, ఒక దేశ గౌరవానికి బాధ్యత లేదు, ఒక దేవుడు అంటే నమ్మకం లేదు. ఏంటండి ఇది? పోనీ మీరు తీసుకొచ్చిన దాంట్లో ఎవడైనా నీట్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్ ఉన్నాడా? స్లిప్పులు చూపించండి. ఇదన్నీ మీరు ఎవరు అడగరా? మీరు కూడా అడగాలి. ఇప్పుడు అక్కడ నీట్ ఎగ్జామ్ రాసాము, మేము వాళ్ళ కోసమే పోరాటం చేస్తాం అన్నప్పుడు నీట్ ఎగ్జామ్ రాసినోడే ఉండాలి అక్కడ. వాళ్ళు తీసుకొని రాసి సిడిప్లు ఏదైతే రిసిప్ట్లు చూపించి ఐడి కార్డులు చూపించాలి కదా. మరి నేర చరిత్ర ఉన్నోళ్ళు, మర్డర్లు చేసిన వాళ్ళు, అమ్మాయిల మానభంగాలు చేసిన వాళ్ళు, చైన్ చేజింగ్ చేసిన వాళ్ళు వీళ్ళు ఎందుకు వచ్చారు అక్కడికి? ఎందుకు వచ్చారు చెప్పండి? మరి ప్రధానమంత్రి గారిని మీరు మాట్లాడే ముందు అద్దు బద్దు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఓకేనా? మా దేశ గౌరవం మా ప్రధానమంత్రి. మీరు ఓట్లు వేస్తే, మీరు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఓట్లు వేస్తే గెలవాలా? మేము మా దేశం వాళ్ళు, మేము కావాలని మేము ఓట్లు వేస్తే వాళ్ళు గెలిచిన వాళ్ళు. అందరూ అన్ని రాష్ట్ర ప్రజలు అన్ని కుల మతాలు ఓట్లు వేస్తేనే ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. ఒక్క తరపు ఒక వర్గం ఓట్లు వేస్తే ఆయన అవ్వలా. అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఏం బేటీ బచావో అన్న దాంట్లో ఒక హిందూకే పడుతుందా డబ్బులు? ఒక హిందూ ఆడపిల్లకే మంచి జరుగుతుందా? ఏం ముస్లిం ఆడపిల్లలకు మంచి జరగట్లేదా? ఏం క్రిస్టియన్స్ ఆడపిల్లలకు మంచి జరగట్లేదా? మరి ఎలాగ మరి ఒక ప్రధానమంత్రి గారిని ఒకదానికే ఇస్తున్నారు? మరి మీరు గుడ్లు జోలికి వస్తున్నారు. మరి గుడ్లు జోలికి వచ్చినప్పుడు ఎవరైనా సరే రియాక్ట్ అవుతాం. ఛత్రపతి శివాజీ మరి వచ్చాడు, మహారాణా ప్రతాప్ యుద్ధం చేశాడు, రాజా బహదూర్ సంఘ్ యుద్ధం చేశాడు. కన్న కొడుకుని తలకాయ నరికి ఆ మెదడుని తీసి ఆయన నోట్లో కుక్కుతున్నా కూడా ఆయన తల దించకుండా నా దేశ గౌరవం అని చెప్పేసి తల తెత్తి మరి ఆయన్ని క్షణక్షణం హింసించి చంపినా కూడా దేశం కోసం పోరాడాడు. మరి వాళ్ళంతా ఎందుకోసం పోరాడారండి? వాళ్ళంతా మతాల కోసం పోరాడారా? దేశం కోసం పోరాడారా? ఏదైనా సరే ఇది మన దేశం, మన బరువు మన బాధ్యత అనేది ఉంది. మన అద్దు బద్దు లేకుండా నోరు జారి ప్రధానమంత్రి గారిని తిట్టడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, ఇక్కడ ఎమోషన్ ఎందుకు అయ్యారంటే అన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రధానమంత్రి గారిని తిడుతున్నప్పుడు కానీ ఇది కరెక్ట్ కాదు, ఇలా మీరు చేయకూడదు, తప్పు. నీట్ ఎగ్జామ్ రాస్తే నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు వచ్చి ధర్నాలు చేయాలి, వాళ్ళు వచ్చి ఆ బాధకు వాళ్ళు చెప్పుకోవాలి, సంజాయిషి వాళ్ళు వచ్చి కొట్లాడాలి, మాకు ఇది కావాలి, మా భవిష్యత్తు ఏంటని వాళ్ళు అడగాలి. మీరేంటండి హత్యలు చేసిన వాళ్ళు, రాజకీయాలు చేసిన వాళ్ళు, పోక్సో కేసులు ఉన్నోళ్ళు, చైన్ చేజింగ్ చేసేవాళ్ళు, నేర చరిత్ర ఉన్న వాళ్ళని తీసుకొస్తారా? ఇలాంటి వాళ్ళని నేర చరిత్ర ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ప్రధానమంత్రి గారు పరువు తీస్తారా? సిగ్గుశరం ఉండాలి ఇంతైనా. కొంచెమైనా అద్దుబద్దు లేని ఆలోచన ఎవ్వరికీ లేదండి. ప్రధానమంత్రి గారి పరువు తీయడానికే వీళ్ళు కంకణం కట్టుకున్నారు. కొంతమంది చదువుకున్న వాళ్ళు ఇస్తే ప్రధానమంత్రి కన్నా ఇంకా బాగుంటుందని చెప్పేసి అంటారు. దాని మీద
ఏంటండి? చదువుకున్న వాళ్ళు వస్తే ప్రధానమంత్రి కింద ఇంకా బాగా దేశం బాగా ముందుకెళ్తుందని చెప్పేసి అని కొంతమంది అంటున్నారు. దాని మీద అంటే వీడు పుట్టంగానే వెళ్ళి డైరెక్ట్గా చదువుకున్నాడా? వీళ్ళు పుట్టంగానే కడుపులో నుంచి రాగానే వెళ్ళి చదువు బడిలోనే కాలు పెట్టారా వీళ్ళు? సంస్కారం నేర్చుకోలేదా వీళ్ళు? ఎవడు సంస్కారం నేర్చుకున్నవాడు కాదా? 5 ఏళ్ళు నిండిన తర్వాతే కదా, 5 ఏళ్ళు నిండిన తర్వాతే కదా స్కూల్కి వెళ్ళేది. అప్పటిదాకా నీ తల్లి నేర్పిన సంస్కారమే కదా నీకు. మరి నీ సంస్కారం నీ తల్లి నేర్పకుండా బడిలోకి వెళ్ళి మనం చదువుకోవాలి, బడిలో మనం చదువుకొని మాస్టర్ దగ్గర సంస్కృతిగా మన సాంప్రదాయంగా వెళ్ళి నమస్కరించాలని చెప్పింది ఎవరు? ఏ గురువు చెప్పింది నీకు? తల్లి అనే గురువే కదా, తల్లి అనే సంస్కారమే కదా. మరి ఏ సంస్కారం లేకుండా నీ తల్లిదండ్రులు నేర్పించలేదా నీకు? చదువుకున్నోడికి ఇస్తేనే ఇక్కడ చదువు కాదండి ముఖ్యం, సంస్కారం ముఖ్యం. సంస్కారం ఉండాలి. సంస్కారహీనులుగా బతకూడదు, మనం సంస్కారవంతులుగా బతకాలి. సంస్కారహీనులుగా బతికామంటే వాడిని ఎక్కడికి వెళ్ళినా ఒరే దరిద్రుడా అని తిడతారు. సంస్కారవంతులుగా బతికితే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళని అలా పెంచారా, అదిరా వాళ్ళ గౌరవం. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ విలువలను వీళ్ళు కాపాడుతున్నారు చూసారా, అదిరా వీళ్ళ పిల్లల బాధ్యత అంటారు. అది మనం కాపాడాలా. సంస్కారం లేకుండా, దేశం అంటే బాధ్యత లేకుండా, ప్రధానమంత్రి అంటే విలువ లేకుండా, ఎగ్జిట్ ఫైల్స్లో అమెరికాలో ఇంత జరిగిందని చెప్పేసి అక్కడ అంటే మనుషుల్ని చంపుకొని పిల్లల్ని చంపుకొని తింటున్నారన్నా కూడా ధర్నాలు చేస్తే కొట్టి తరిమారు వాళ్ళని ట్రంప్. ఇంకా మన ప్రధానమంత్రి గారు చాలా గొప్ప వాళ్ళ మనసున్న వ్యక్తి, ఆయన ఇంకా అలాంటి పని చేయలా. జస్ట్ 2 నిమిషాలు కనుసైగ చేస్తే చాలు ఒక్కడ కనపడ్డు, కుక్కల్ని కొట్టినట్టు కొడతారు ఒక్కొక్కరిని. కానీ ఎందుకు? దేశం ఏదో చిన్న మిస్టేక్ జరిగింది, అంత పెద్ద చిన్న చిన్న పిల్లల్ని చంపి ఫ్రైలు చేసుకొని తింటేనే వాళ్ళని కుక్కల్ని కొట్టినట్టు కొట్టారు. వాళ్ళు ధర్నాలు చేసినందుకు చేసి చేసి మేమే తట్టుకోలేక మేమెందుకురానైనా నీకోసం నువ్వేమో మూర్ఖుడుగా ఉన్నాడు అని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ మన ప్రధానమంత్రి గారు సంజాయిషి చెప్పి ఏదో తప్పు జరిగింది, నా దేశ ప్రజలారా మీరు ఇబ్బందులు పడవద్దు, ఏదో నేను ఇమీడియట్లీ రియాక్ట్ అయ్యారు, ఆయన వీడియో చేసి పెట్టారు. దానికి కూడా టోల్ చేస్తారు. ఆయన్ని అడిగే రైట్స్ నువ్వు ఓటేయకుండా, నీకు ఒక రైట్స్ లేకుండా, అక్కడ వచ్చినోడు విద్యార్థి కాదు, అక్కడ వచ్చినోడు నీట్ ఎగ్జామ్ రాసినోడు కాదు, అక్కడ వచ్చినోడు ఆ గొడవ చేసిన దాంట్లో నీట్ ఎగ్జామ్కి సంబంధం ఉన్నోడు కాదు. మీరెందుకు ప్రశ్నిస్తారా ప్రధానమంత్రిని? మీరెందుకు ప్రశ్నిస్తారా అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు నాకు ఆ సంబంధం లేదు, నేను నీట్ ఎగ్జామ్ రాసినోడిని కాదు. నేను నీట్ ఎగ్జామ్ రాసినోడిని కాకుండా నేను వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఉన్న వెహికల్స్ని పగలగొట్టి అక్కడ ఉన్న దాన్ని తగలబెడితే ఇది సమావేశం అంటారా? కరెక్టేనా? ఇది నా సంస్కారమా, నా పద్ధతే? మరి వాడికి ఆ సంస్కారం పద్ధతులు లేనప్పుడు ఎక్కడెక్కడి నుంచో 500కి 1000 రూపాయలకి రండి, ఇదే అవకాశం దొరికింది, ప్రభుత్వాన్ని కూల్చేద్దాం, నాశనం చేద్దాం మనం అని చెప్పి కంకణం కట్టుకున్నాడికి ప్రధానమంత్రి అయితే ఏంటి, దేశం అయితే ఏంటి, ఆడపిల్లల భవిష్యత్తు ఎందుకు వాళ్ళకి చెప్పండి? అన్ని మాటలు తిట్టినా కూడా నా దేశ ప్రధాని అంటే మన దేశ ప్రధాని ఎక్కడైనా ఒక్క మాట మిమ్మల్ని తిట్టాడా? ఒక్క మాట మిమ్మల్ని తిట్టాడా? కానీ ఒక్కటి మాత్రం ఇప్పటికి కూడా మిమ్మల్ని గౌరవిస్తూ నా దేశం తలదించుకోకూడదు అని చెప్పేసి ఆయన సగర్వంగా మనకు చెప్పాడు తప్ప మిమ్మల్ని ఎక్కడ కూడా దూషించలేదు, తిట్టలేదు. తిట్టించాలంటే ఈ 29 రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ ఎంత దూరం ఉంది. ప్రతి ఒక్క నాయకుడు 2 నిమిషాల్లో రియాక్ట్ అవ్వాలంటే మీరు ఎంతసేపు వాళ్ళు తిట్టరా? పోనీ ఆర్ఎస్ఎస్ వాళ్ళని దింపాలి అంటుకుంటే దింపలేరా? వాళ్ళు రారా? ఇప్పుడు మీరే కట్టలు కర్రలు రాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళు అన్నిట్లో ముందుంటారు కదా. మరి వాళ్ళు రావాలనుకుంటే ఎంతసేపు అయినా సరే వాళ్ళని ఆపాడు ఆయన. వద్దు, వాళ్ళు కూడా మన దేశ ప్రజలే, వాళ్ళు కూడా ఏం చేసినా నా దేశంలో ఉన్న వాళ్ళే కదా అని చెప్పి గౌరవం ఇచ్చారు మీకు. ఆ గౌరవాన్ని కాపాడుకుందాం, ఆ గౌరవాన్ని మనం నిలబెడదాం. సరే ఈయన్ని దింపేస్తాం, ఆ వచ్చేవాడు ఇలాగే పరిపాలిస్తాడని చెప్పేసి మీరు రాసిస్తారా? ఎవడైనా మీ గుడ్లకి వాళ్ళు మీరు రక్షణగా ఉంటారని చెప్పుకోగలుగుతారా? చెప్పండి. మరి ఈయన దిగిపోతాడు, ఈ గవర్నమెంట్ ఓడిపోయింది, బీజేపీ గవర్నమెంట్ లేదు ప్రధానమంత్రిగా, ఓకే నెక్స్ట్ వచ్చే ఇంకొక గవర్నమెంట్ ఉంది సెంట్రల్లో, ఆ గవర్నమెంటు ఇదే మనకి హిందువులకి న్యాయం చేస్తుందని చెప్పి ఎవడైనా మాట్లాడగలుగుతాడా? చెప్పండి. మరి వద్దు, మనకి వద్దు, ప్రతి ఒక్కరిని సమానంగా చూద్దాం. సెంట్రల్లో బీజేపీ గవర్నమెంటే ఉండాలి, సెంట్రల్లో బీజేపీ నరేంద్ర మోదీ గారు ఉన్నా లేకపోయినా బీజేపీ గవర్నమెంటే ఉండాలి. ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడ ఉన్నవాడి దగ్గర వరకు ప్రతి దేశానికి వెళ్ళినా నరేంద్ర మోదీ పేరుని ఎందుకు పోతున్నారు? ఒక రీసెంట్లీ ఫెరోజ్ ఖాన్ ఏం మాట్లాడాడు, మీరు వినే ఉంటారు మాట. ఏమన్నాడు?
నా ప్రధానమంత్రి, నా దేశ ప్రధాని గౌరవించడం నా హక్కు. నేను అపోజిషన్ కావచ్చు, కానీ ఆయన నా దేశ ప్రధాని. 5 గంటలకి లేస్తాడు, యోగా చేస్తాడు. ఈ 16 ఏళ్ల చరిత్రలో ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నన్న కాలం ఒక్క లీవ్ పెట్టల, ఆయన ఒక్క హాలిడే తీసుకోకుండా పనిచేసిన ప్రధానమంత్రి చరిత్ర నాది. మరి అలాంటి ఆయనకి మనం అభిమానులుగా ఉండకుండా ఎవడో తెలిసి తెలియనివాడికి మనం ఎందుకండి అభిమానులుగా మారటం? వాడికి ఏ తలా తోక తెలియని వాడికి అసలు ఏంటో కూడా ప్రధానమంత్రి నలుగురు మనోభావాలు దెబ్బతింటదా అని కూడా తెలియదు. ఒక ఆయనకి మనం విలువ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన వయసుకు విలువ ఇవ్వాలి. ఎప్పుడైనా సరే మన బడికి వెళ్ళినప్పుడు మాస్టర్ చదువు చెప్తూ బ్లాక్ బోర్డు దగ్గరే ఉంటాడు, కానీ విద్యార్థులే అన్ని రంగాల్లో ఎదుగుతూ ఉంటారు. ఇప్పుడు ఆయన ఆ స్థితిలోనే ఉన్నాడు. మనమంతా ఇక్కడ తిరుగుతూనే ఉన్నాం కదా. మనమంతా మనకేమి ట్యాక్సులు వేసి మన మీద ఏం మోపి మన పరువేం తీయలేదు కదా. అగ్రదేశానికి వెళ్ళి భగవద్గీత చదవమని చెప్పి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేతిలో వందే మాత్రం గీతం పాటిస్తున్నాడు. ఏ దేశ నాయకుడు చేశాడు? ఇంతకుముందు అంతమంది పరిపాలించారు, ఎంతమంది మళ్ళీ తీసుకెళ్ళి మన పరిపాలించారు చెప్పండి. మరి దుబాయ్లో వందే మాత్రం గీతం పాటించాడు. మరి అన్ని దేశాల్లో మన దేశం అగ్రస్థానంలోనే నిలబెట్టాడు నరేంద్ర మోదీ. ఎక్కడ పరువు తీశాడు? ఆయన వల్ల ఎంతమంది చచ్చిపోయారు? ఎంతమంది కుల మతాలు విద్వేషాలు రెచ్చగొట్టి ఆయన షూట్ చేసి చంపేశాడు? ముందు మన దేశాన్ని గౌరవిద్దాం, తర్వాత ప్రధానమంత్రికి విలువిద్దాం, తర్వాత మన రాష్ట్రాలు మన పుట్టిన ఊర్లను గౌరవిద్దాం. మనుషులుగా బతుకుదాం. అంతకంటే ముందు పశువుల్లా కాకుండా మనుషుల్లా బతుకుదాం. దేశ భవిష్యత్తుని దెబ్బతీసే వాళ్ళు కాకరోజు పార్టీ, మరి వాళ్ళు వచ్చి కడతారా? పోనీ వాళ్ళకి సపోర్ట్ చేసిన పార్టీలు వచ్చి కడతాయా? ఎందుకు మరి కట్టరు? మరి ప్రధానమంత్రిని నిందిస్తున్నారు కదా, మీరు కట్టాలి కదా. ఓకే, ప్రధానమంత్రి గారు సరే నా తప్పు అయిపోయిందని మనిషిని తీసేశాడు, ఓకే ఒప్పుకున్నాడు కదా, మరి వచ్చి కట్టండి. ఆ డబ్బులంతా మా వల్ల జరిగింది, నష్టం జరిగిందని కట్టండి. మరి వచ్చి చేతకాని వాళ్ళు చేసే పనులు ఇవన్నీ వాళ్ళ వల్ల కాక, సరే ఓకే ప్రధానమంత్రి గారి హయాంలో జరిగిపోయింది, ఓకే పేపర్ లీక్ అయింది, ఆయన పరువు పోయింది. మరి నిన్న పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది కదా, మరి అక్కడ కూడా పేపర్ లీక్ అయింది. మరి దానికి ఏం సందేశం చెప్తారు చెప్పండి. మరి అక్కడ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, వాళ్ళ ప్రధాని కాంగ్రెస్ కదా, మరి దానికి ఏం చెప్తారు? ఎదుటి వాడిని నిందించినప్పుడు అదే నీకు రిటర్న్ వస్తుంది. నువ్వు ఏది మాట్లాడతావో నీకు అదే వస్తుంది. నువ్వు మంచి మాట్లాడితే మంచి, చెడు మాట్లాడితే చెడు. నువ్వు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. నువ్వేది అనుకుంటున్నావో అదే వస్తుంది. కానీ నువ్వు ఆయన్ని నిందించినప్పుడు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ చేసింది పంజాబ్లో, మరి దానికి ఏం జవాబు చెప్తుంది ఈ బీజేపీ పార్టీ? ఇప్పుడు వాళ్ళని కూడా దింపేయాలి. మరి ఇప్పుడు నరేంద్ర మోదీ గారిని ఎంత విమర్శించారో ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ కేజ్రీవాల్ని కూడా దింపాలి. మీకు నిజంగా దమ్ము ధైర్యం, నిజంగా మేము ప్రజల కోసమే, ఏం ప్రజల కోసం చేస్తారా? నీట్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ వచ్చి మాకు జరిగింది అని చెప్పేసి ఎక్కడా చెప్పలా. ఒక్కడి దగ్గర ఐడి కార్డులు లేదు, ఒక్కడి దగ్గర స్లిప్పులు లేవు, ఎగ్జామ్ రాసిన స్లిప్పులు లేవు. వచ్చినోడు అంతా క్రైములు చేసినోడు అన్ని వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకొని నువ్వు నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడుతున్నావు కాకరోజు పేరుతోటి. ఏం మాటలు ఇవన్నీ? ఒకటే చెప్తున్నాము, ప్రధానమంత్రి గారిని ఒక మాట అన్నా మమ్మల్ని అన్నట్టే. ప్రధానమంత్రి గారిని ఒక్క మాట మీరు దూషించినా మమ్మల్ని దూషించినట్టే. ఆయనకు తోడుగా మేము ఉంటాం. ఆయన ఉన్న రోజులు కాదు, హిందూ మతం బతికి ఉన్న రోజులు మా హిందూ మతానికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళ అంచున మేము ఉంటాం, కవచంలో ఉంటాం వాళ్ళ చుట్టూ. ప్రజల కోసం భవిష్యత్తు ఆయన పరిపాలన ఏమన్నా డబ్బులు తిన్నాడా, లేకపోతే దోచుకున్నాడా, లేకపోతే ఆస్తులు కూడా పెట్టుకున్నాడా? ఏ దేశంలో ఆయన కూడా పెట్టుకున్నాడో తీసుకొచ్చి చూపించండి. మరి తీసుకొచ్చి పెట్టండి జనంలో. మేమే చీ అంటాం. లేదు కదా, మీ దగ్గర ప్రూఫ్లు లేవు. ఆయన ఏం సంపాదించుకోవాలా, ఏమీ లేదు. మీరు చెప్పేదానికి ఏమీ లేనప్పుడు ఆయన ఇది అన్నాడు, ఆయన ఇలా ఫీల్ అయ్యాడు, ఆయన అది, ఇంతకు మించి మీరు ఏం మాట్లాడేదానికి ప్రతిసారి దిగజారిపోయి మీరే దిగజారిపోయి మీరే ఓడిపోతారు. ఆయన్ని విమర్శించిన ప్రతిసారి నేను చెప్తున్నాను కదా, ఇంకొకసారి ప్రధానమంత్రి గారిని ఎవ్వడు ఒక మాట అన్నా ఒక్క ఓటు కూడా వెయ్యం. ఒక్క ఓటు కూడా. ప్రధానమంత్రి గారిని పరువు తీసిన, ప్రధానమంత్రి గారిని భంగం కలిగించిన, దేశాన్ని భంగం కలిగించిన, దేశం విలువలు తగ్గించిన ఒక్క ఓటు కూడా తగ్గించే పార్టీకి ఎవరు వేయకూడదు. ఈ భారతదేశంలో బతుకుతూ, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ తింటూ, ఇక్కడ వెళ్ళి ఎవడో సంకనాకుతూ, వానికి సపోర్ట్ చేస్తూ, దేశ పరువులు విగ్రహాలను పగలగొట్టినా సంకనాకుతారు.
గుళ్ళను కూలగొట్టినా సంకనాకుతారు, శివుడి మీద కాలుతో తొక్కినా సంకనాకుతారు, అమ్మవారి విగ్రహాన్ని పగలగొట్టినా సంకనాకుతారు. ఇదేరా మీ సంస్కారం? ఇదేరా మీ తల్లిదండ్రులు నేర్పించిన మీకు సంస్కృతి? ఒరే, మనం అమ్మ అని పిలిచేది ఇంట్లో అని తప్ప, తర్వాత వచ్చి గుళ్ళోనే మన అమ్మ అని పిలుస్తాం. మరి అలాంటి దేవుడికే రక్షణ లేకపోతే తర్వాత నీ తల్లికే రక్షణ ఉంటుందిరా? కొంచెమైనా మైండ్ సెన్స్ కరెక్ట్గా పెట్టుకొని ఎవరు ఏంటి అని తెలుసుకొని పాడండి. ఏమన్నంటే మేము చదువుకున్న విద్యార్థులం, మేము చదువుకున్న వాళ్ళం, మేము ఏం చదువు? మీ చదువు ఎందుకు పనికి వచ్చింది? ఒకటి తిడుతుంటే ప్రధానమంత్రి నాపిందా? ఒకటి తిడుతుంటే ప్రధానమంత్రిని ఏమైనా అడ్డుపడ్డారా మీరు? ఒకటి తిడుతుంటే ప్రధానమంత్రిని ఇదని చెప్పేసి అన్నారా? లేదు కదా. ప్రధానమంత్రి గారిని ఎవరు ఒక మాట అన్నా దేశంలో ఉన్న ప్రతి పౌరుడిని అన్నట్టే. అది జై భారత్ మాతాకి. ఇంకెవరైనా సరే ప్రధానమంత్రి గారి గురించి మాట్లాడితే జీవితంలో వాళ్ళ పార్టీ కాదు కదా, జీవితంలో వాళ్ళకు ఒక ఓటు కూడా వేయం. జై భారత్ మాతాకి.